చాలామంది మ్యామ్ మీరు వాడే న్యూమరాలజీ హీలింగ్ టెక్నిక్స్లో ఉన్న సైన్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా బ్రీఫ్గా అని అడుగుతూ ఉంటారండి. సో మెయిన్గా చూడండి, మనం ఇక్కడ నెంబర్స్, మ్యూజిక్ థెరపీ, అలానే హీలింగ్ థెరపీ, హీలింగ్ టెక్నిక్స్ అన్నమాట, ప్లస్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది వాడడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరాలజీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క నేమ్తో అలైన్ అయి ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేస్తాము. ఎందుకు అంటే అలా అలైన్ అవ్వలేదు అనుకోండి, మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా దాని యొక్క రిజల్ట్ని మనం పొందలేము. అలానే మనం ఇంకా ఏం చేసినా కూడా అది జరగదు. కాబట్టి అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ బేసిస్లో మీరు చేయాల్సిన హీలింగ్స్ పర్టికులర్గా ఎలా చేయాలి, మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్న కెరియర్లో ఎలా చేయాలి అనేది చెప్పించడం జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఓన్లీ డిజైన్ ఫర్ యూ అన్నమాట. అండ్ దెన్ ఇంకా ఇక్కడ ఏం చేస్తామంటే మ్యూజికల్ థెరపీ, అంటే మీరు దేన్నైతే మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారో, లేకుంటే మీరు ఏ ఒక్క బ్లాక్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారో దాని రిలేటెడ్ మ్యూజిక్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. దానితో పాటు హీలింగ్ అనేది చేస్తామన్నమాట. హీలింగ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మనం ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అండ్ హోపోనోపోనో హీలింగ్ యూస్ చేస్తూ ఆ బ్లాక్ని తుడవడం జరుగుతుంది, అంటే క్లియర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అద్భుతమైన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ యూస్ చేసుకుంటూ మనం కావాల్సిన దాన్ని మనం 10x ఫాస్టర్గా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు వర్క్ అవుతుంది అంటే మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఫాలో అవుతాం. అర్థమవుతుందా? ఇది ఫాస్ట్గా జరగడానికి మీకు అడ్వాన్స్ మ్యూజికల్ ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ అండి. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.